మద్దిపాడు మండలం గుండ్లాపల్లి గ్రోత్ సెంటర్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ కన్వెన్షన్ ఏసీ ఫంక్షన్ హాల్ ను సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ కు ఘన స్వాగతం పలికారు. అనంతరం మొట్టమొదటిసారిగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఓరుగంటి రవీంద్రబాబు మాట్లాడుతూ గ్రోత్ సెంటర్ వద్ద శ్రీ కన్వెన్షన్ ఏసీ ఫంక్షన్ హాల్ ను నూతనంగా ప్రారంభించామని, ఈ సందర్భంగా మద్దిపాడు నియోజకవర్గంలోని మరియు ఒంగోలు నియోజకవర్గంలోని చుట్టుపక్కల ఉన్న ప్రజలను అత్యాధునిక టెక్నాలజీతో అన్ని సౌకర్యాలతో విశాలవంతమైన పార్కింగ్తో శ్రీ కన్వెన్షన్ ఏసీ ఫంక్షన్ హాల్ను నిర్మించామని, దానిని అందరూ కూడా ఆదరించి ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మద్ది వెంకట హరిప్రసాద్, మద్ది శ్రీనివాసరావు, ఓరుగొంటి రవీంద్రబాబు మరియు మద్దిపాడు మండల నాయకులు మండవ జయంతిబాబు, సంతనూతలపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. పారిజాతపు పువ్వు ఒంటి మీద పడినా కందిపోతుంది. అంత సుందర సుకుమారంగా ఉంటుంది అమ్మవారు. అమ్మవారి ముత్యాలు ఎలా ఉన్నాయండి? పారిజాతపు పువ్వు ఒంటి మీద పడినా కందిపోతుంది. అంత సుందర సుకుమారంగా ఉంటుంది అమ్మవారు. అమ్మవారి ముత్యాలు ఎలా ఉన్నాయండి? అటువంటి కన్యాదానం కూడా ఇక్కడ నిర్వహించి ఉన్నారు. ఇప్పుడు స్వామివారికి అమ్మవారికి కూడా చక్కగా మంగళసూత్ర ధారణ జరుగుతూ ఉన్నది. యజ్ఞోపవీత ధారణ, మంగళసూత్ర ధారణ, పరమ పవిత్రమైనటువంటి ఆ ఉత్సవం చేస్తూ ఉన్నారు. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే యత్ సహజం పురస్తాదు. ఆచించకూడదు. అధికారం ఉన్నటువంటి వాళ్ళు తీసి గోడకు పెట్టడం, పొద్దున్నే వేసుకోవడం, బనీతో పాటు వెళ్ళి మంగళసూత్రాన్ని కూడా ధరింపజేస్తున్నారు. తదుపరి అక్షతారోపణ ఉంటుంది. తర్వాత స్వామికి అర్చనతో కార్యక్రమం. గోవింద గోవింద గోవింద. స్వామివారికి రజత యజ్ఞోపవేద ధారణ జరిగింది. గోవింద గోవింద. యజ్ఞోపవేదం బలమస్తు తేజ మానోహిం చేర్జాతవేదోగామస్వం పురుషం జగదో అభిప్రదగ్నాగై శ్రియామా పరిపాదయ సమ్రాజం జ విరాజం జాభిశ్రీర్యాచనో గృహే.
మీద పడినా కందిపోతుంది. అంత సుందర సుకుమారంగా ఉంటుంది అమ్మవారు. అమ్మవారి చేతుల్లో యొక్క ముత్యాలు ఎలాగైనా స్వామివారికి శిరస్సు మీద అందరి సుందర చాలా అందమైనటువంటి వారు స్వామి ఇందాకనే అనుకున్నాం. ఆజానుబాహు అలాడిస్తున్నా బాబు గట్టిగా రాలే కానీ రవీంద్రబాబు, మేము ఉండేది విజయవాడలో, కానీ ఇక్కడ మేమంతా ప్రకాశం జిల్లా వాసులం. ఇక్కడ అందరికీ అందుబాటులో ఉంటుందని చెప్పేసి మనం శ్రీ కన్వెన్షన్ అండి కళ్యాణపురం ఒకటి కట్టాం. ఇలా ఎమ్మెల్యే గారు వచ్చారు, అతిథిగా వచ్చేసేసి ఓపెన్ చూసేసేసి వెళ్ళారు. ఇలా శ్రీనివాస కళ్యాణం చేయించాము. చేయించేసేసి అందరికీ అందుబాటులో ఉంటుందని చెప్పేసి శ్రీ కన్వెన్షన్ కట్టాం. అందరూ ఆశీర్వదించి రాగలరని కోరుతున్నాం. మద్దిపాడు అని ఒంగోలు దగ్గర నుంచి కూడా మా ఇది ఒకసారి కళ్యాణపురం చూసేసి అందరూ అందుబాటులో ఉంటుంది కనుక అందరూ దిగ్గిద్దాక కొద్దిగా మాకు చేస్తారనేసి కోరుకుంటున్నాం.